హలో గైస్, వన్ మోర్ లాంగ్ వీడియోతో వచ్చానండి. పెడుతున్నాను కదా ఈ మధ్య ఒక లాంగ్ వీడియోస్. అంటే ఇట్లా ఫంక్షన్కి వెళ్ళాము ఆంధ్ర అని చెప్పేసి, ఆఫ్టర్ బర్త్డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకసారి అది చూడకపోతే ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇది నాకు ఏడుగురు మేనత్తలు అనమాట. మా డాడీ వాళ్ళు 11 మెంబర్స్. ఏడుగురిలో 5వ మేనత్త వాళ్ళ కొడుకు వాళ్ళది అకీకా చేశారు కదా, మా దాంట్లో సున్నతులు చేశారు కదా, అది అనమాట అకీకా దావత్ అనమాట. ఆంధ్ర స్టైల్ ఇది, ఓకేనా. 5వ మేనత్త వాళ్ళ మనవడు ఫంక్షన్ అనమాట, క్లియర్గా చెప్పాలంటే, ఓకేనా. అక్కడికి వచ్చాము, రెడీ అయిపోయాము. ఆల్రెడీ ఫంక్షన్ రోజే వచ్చామన్నమాట. ఆల్రెడీ ట్రిప్స్ చాలా అవుతున్నాయి కదా, కొంచెం ఇక ఆ టైంకే వచ్చాము. చాలా మంచిగా అయిన ఫంక్షన్స్. వీళ్ళందరూ మా మేనత్త వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేనే వాళ్ళని ఫోర్స్ చేసి రీల్స్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అంటే మా అత్త కోపం వస్తుంది. తనే అనమాట, తన ఇంట్లోది ఫంక్షన్. ఇప్పుడు కోపం వస్తుంది, కానీ కావాలని నేను అడిగిన అని చెప్పేసి ఏదో అట్లా 2 స్టెప్స్ వేసి దిగారు. వీళ్ళందరూ వాళ్ళ కోడళ్ళు, మా అత్తయ్య వాళ్ళ కోడళ్ళు అనమాట. మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు కూడా ఉన్నారు ఇందులో. అంటే మేనరికం చేసుకున్నారు, తమ్ముడు కూతుర్లను చేసుకున్నారు అనమాట కొంతమంది. నేను పెద్ద కొడుకు, ఆ ఇంటి పెద్ద కొడుకు వాళ్ళ కూతుర్ని అనమాట, పెద్ద మనవరాల్ని నేను. 4 మగపిల్లలు, 7 ఆడపిల్లలు అనమాట. 11 మెంబర్స్ మా డాడీ వాళ్ళు మొత్తము. తినే మా అత్తయ్య, 5వ మేనత్త తినే. వీళ్ళింట్లోనే ఫంక్షన్ అనమాట. కోడళ్ళతో అలా ఎచ్చుడు చేస్తుంది కొంచెం, కానీ చాలా ఫ్రీగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇట్లా ఏమంటారు, తిట్టడం అట్లాంటివి ఏముండవు. అనుకున్న మొహం మీద అనుకుంటాం, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. మా దాంట్లో ఫంక్షన్ అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ చూస్తాం ఫస్ట్. ఇది మా ఫ్యామిలీ అనమాట. తర్వాత అంతా ఇలా ఫిక్స్ ఇది అసలు మెయిన్. చెప్పాను కదండి, నాకు 7 మేనత్తలు, 4 బాబాయిలు అని చెప్పేసి. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, ఇంకా 3 బాబాయ్ వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, అంత పెద్ద వాళ్ళు కాదనమాట. మా డాడీ పెద్దోడని చెప్పినా కదా. మా అన్నయ్య నేనే అనమాట మా డాడీకి. మా అన్నయ్య, అంతమంది బావలలో మా అన్నయ్య ఒక్కడే బామ్మర్ది అనమాట. అందుకే మా అన్నయ్యని అలా చేస్తున్నారు. అంటే అసలు ఎట్లా అంటే హార్ట్ఫుల్ మజాక్ అనిపిస్తుంది వాళ్ళది, మంచిగా అనిపిస్తుంది. ఒక బాండ్ రిలేషన్ అది ఎట్లా ఉండాలిరా బావ బామ్మర్దులు అంటే అట్లా అనిపిస్తుంది అనమాట. మా అత్తయ్య వెళ్ళి ఏంది వాడిని ఒక్కడిని అట్లా చేస్తున్నారు, అట్లా చేయదు ఇది ఇది అని చెప్పేసి తిడుతున్నారు. బట్ వాళ్ళు ఎందుకు వింటారు, లేదు వాడు ఒక్కడే బామ్మర్ది, వాడిని అట్లా వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నయ్యని అట్లా చేస్తున్నారు. నేను మధ్యలో పంచ్ డైలాగ్ వేసిన అనమాట దగ్గరికి వెళ్ళి. అందుకనే వీడియో కొంచెం దగ్గరికి వెళ్ళింది. చాలా పెద్దగా అవుతుంది వీడియో అని చెప్పేసి, లెంత్ అవుతుంది అని చెప్పి కొంచెం స్పీడ్ మోషన్ పెట్టిన, ఓకేనా, అర్థం చేసుకోండి. తర్వాత కొన్ని పిక్స్ దిగారనమాట. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. మంచిగా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. మా మ్యారేజ్ ఇప్పుడు 13 ఇయర్స్లో ఇంత మంచి ఎంజాయ్మెంట్ ఇన్ని ఇయర్స్లో మా సైడ్ ఫస్ట్ టైం అనమాట. ఇలా మస్తు అనిపించింది. చూడండి, వాళ్ళిద్దరు బావల మధ్యలో మా అన్నయ్యని కూర్చోబెట్టుకొని కాళ్ళు వేసి, మాకు ఈగో ఫీలింగ్స్ లేదు. ఒక ఫంక్షన్కి వెళ్ళినామంటే ఓన్లీ తినడము, రావడము, లేదంటే ఈమె చేయాలి, ఆమె చేయాలి, ఈమెని తగ్గించాలి, ఆమెను తగ్గించి ఎటకారంగా మాట్లాడుకోవాలి, తిట్టుకోవాలి, ఇలాంటి అస్సలు ఉండవండి. ఉన్న కాసేపు అందరు మా అత్తయ్యలైనా సరే, సేమ్ మా అత్తయ్యల గుణమే నాకు వచ్చింది. ఉన్న కాసేపు నవ్వుకుంటూ ఉండడం, హ్యాపీగా ఉండడం, మంచిగా అందరితో కలిసి ఉండడం. తర్వాత ఎవరి పనులలో వాళ్ళే బిజీ లైఫ్స్, ఈరోజు రేపు చూస్తున్నారు కదండి, అలాగే ఉంటాం. ఉన్న కాసేపు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. నవ్వు ఫేసెస్ అందరివి కూడా, నా బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా సరే, ఆ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఆల్వేస్ స్మైల్, ఎంజాయ్మెంట్ ఫస్ట్ చూస్తామండి మేము. అట్లా అని చెప్పేసి బాండింగ్స్ లేవు, ఇట్లా అట్లా అన్నిటికీ ఉంటుంది మా సైడ్. అంత బాగుంటుంది. నాకు చాలా 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 ఇష్టం అనమాట. మా అన్నయ్య ఒక్కడైనా అని చెప్పేసి మా 3వ బాబాయ్ అనమాట క్యాబ్ పెట్టుకుంది. తను వచ్చాడు హెల్పింగ్కి. తను వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మా అన్నయ్యకి దెబ్బకి ఇలా ఒకరి మీద ఒకరు కూర్చోగానే చైర్ ఇరిగిపోయింది. మా మేనత్త కొంచెం స్ట్రిక్ట్ అనమాట. తను ఏమంటుందో అని చెప్పేసి తిట్టుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. చైరు ఇరగొట్టేశారు వాళ్ళు ఒకరి మీద ఒకరు కూర్చొని. తర్వాత మా అత్తయ్య కొడుకు, ఇంకో కొడుకు, మా అన్నయ్య కాంపిటీషన్ పెట్టుకున్నారు. నేను అన్నా అనమాట, మీరే లావు ఉన్నారు, మా బాబాయ్ మా అన్నయ్య లావు లేడు, అందుకే చైర్ ఇరిగిపోయింది అని అన్నా అనమాట. లేదు, మీ అన్నయ్య వల్ల మీ బాబాయ్ వాళ్ళు ఇరిగిపోయిందని వాళ్ళు అంటున్నారు. అందుకని వాళ్ళ పొట్టలు చెక్ చేసుకుంటున్నారు అనమాట. అంతా ఫన్నీ మూమెంట్స్ అండి. చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, హ్యాపీ మూమెంట్స్ అనిపిస్తాయి. చాలా హ్యాపీ అనిపించింది అందరం. వాళ్ళంతా అలా ఫోటోషూట్ చేసుకున్నారు. పాపం ఫోటోలతో కూడా ఫోటోలు తింపి పాపం అలసిపోయాడు చాలా. వీళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఇగో ఇదంతా చేయాలంటే అందరూ ఉండొద్దు అని చెప్పేసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చేశారు ఈవినింగ్ టైం. తర్వాత నేను ఊరుకోను కదా,
నేను ఎక్కడికి వెళ్ళిన ఫోటోషూట్లో ఫస్ట్ ఉండాలి. నేను అదొక పిచ్చి నాకు. మధ్యలో కూర్చున్నతోనే మా అన్నయ్య కొడుకు అనమాట. వాడితోని కొన్ని పిక్స్ సపరేట్‌గా వీళ్ళని కొన్ని పిక్స్ మా పిల్లలిద్దరు వాళ్ళని కొన్ని పిక్స్ దింపేసుకొని, వాళ్ళని కలిపి రీల్స్ చేయడము చాలా చేసినాం మళ్ళీ తర్వాత. ఎందుకంటే మెమోరీస్ ఉన్నప్పుడే క్రియేట్ చేసుకోవాలండి. అవి తర్వాత మళ్ళీ కావాలి అంటే రావు. ఏం లేదు మా చిన్నప్పుడు ఎలాగో అప్పుడంత తెలీదు. మా పేరెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకోలేదు. ఇప్పుడు మేమన్నా మా పిల్లల్ని క్రియేట్ చేసుకోవాలని నాకొక డ్రీమ్ అండి. ఎవరేమనుకున్నా సరే నేనేం ఫీల్ అవ్వను. ఎవ్వరేమనుకున్నా ఫస్ట్ నా పిల్లల్ని చూసుకోవాలనుకుంటా నేను. ఆఫ్టర్ ఫోటోషూట్ అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రీస్టార్ట్. అందరూ మట్టి పోసుకున్నారు, వాటర్ పోసుకున్నారు. మా మరిది వాళ్ళు వెనక ఉంది మా బాబాయ్ అనమాట. మా మేనత్త, మా అమ్మ వచ్చి తిడుతున్నారు. ఎందుకురా వద్దురా అని. మా అత్తయ్య కొడుకు ఇంకా రెచ్చగొడుతున్నాడు. నాకు ఒళ్ళు రుద్దాలి, బాడీ రుద్దాలి అంటే మా అన్నయ్య రాళ్ళు తీసుకొచ్చి రుద్దడానికి చేస్తున్నారు. రుద్దుతారా, స్నానం చేపిస్తారా అని చెప్పేసి. మా బాబాయ్ వద్దురా అని ఆపుతున్నాడు. మా అమ్మ వద్దురా అని ఆపుతున్నది. ఇలా అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఊరుకుంటాడు. ఇంకో మేనత్త కొడుకు వచ్చి మా బాబాయ్ మీద నీళ్లు పోసాడు. మళ్ళీ అంతవరకు అయిపోయింది, ఆఫ్ చేయొచ్చు కదా. అంతే, ఇంకా అస్సలు స్టాప్ చేసేది ఉండదు మజాక్. అంత హ్యాపీ అనిపిస్తుంది అందరిలో అలా. ఇట్లా ఒక నవ్వుతూ ఇంట్లో హ్యాపీగా ఉంటే చాలు, ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు అనిపిస్తుందండి. అంతకుమించి ఏం కావాలి చెప్పండి. ఏం తింటాం, తిని ఏముంటుంది కడుపుకి. తినడం కాదు. ఇందులో ఇదొక స్వీట్ మెమొరీ ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళ కొడుకు ఇంటర్ పాస్ అయ్యాడనమాట. అందుకని మా అత్తయ్య తీసుకొచ్చి స్వీట్ పెట్టింది. అందులో వాడు బర్త్డే కూడా ఉండే. మా అన్నయ్య వాళ్ళ కూతురు భయపడుతుందని చెప్పేసి మా అన్నయ్య ఎత్తుకున్నాడు.